భార్య ఎముకలు విరిగితేనే గృహహింస. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైన చట్టాన్ని తీసుకువచ్చింది. భర్త దాడిలో భార్య ఎముకలు విరగకపోతే అది నేరం కాదంటూ గృహహింస చట్టం చేసింది. రక్తస్రావం కానంత వరకు మహిళలను ఎంత శిక్షించినా అది తప్పు కాదని పేర్కొనేది. ఇది ఎక్కడి దుర్మార్గం రా అయ్యా. మరి గింత అంటే ఇప్పుడు వాడు 2 జరితే దెబ్బ తగిలినా కూడా అది హింస కాదట. కేవలం ఎముకలు ఇరిగినట్టుండాలి. చెయ్యో కాలో లోపల బొక్కలో ఈ దౌడప్పంలో ఈ పనిలో ఏదోటి రాలిపోతేనే అప్పుడు భర్త హింసించిందని భార్య చెప్తే గప్పుడు కేసు పెడతారట. ఇగో ఇది దేంతో వచ్చింది అంటే ఆలోచన మతవాదంతో, మత పిచ్చితోటి ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లా తయారవుతాను. సేమ్ ఇలాంటి రాజ్యమే రావాలని మన బత్తాయిలు కోరుకుంటారు. ఆడపిల్లలు బయట తిరగకుండా, ఆడపిల్లలకు చదువు లేకుండా, ఆడపిల్లలు ప్రశ్నించకుండా, స్త్రీలు ప్రశ్నించకుండా, ఇగో ఇలాంటి సేమ్ మతరాజ్యం రావాలని మన భారతదేశంలో ఉన్న బత్తాయిల ఆలోచన. ఆ బత్తాయిల ఆలోచనతోటే ఎక్కువగా నరేంద్ర మోదీ గారికి ఈ బత్తాయిలు సపోర్ట్ చేస్తాను. ఎముకలు విరిగితేనే గృహహింసనట. ఇక మన దగ్గర కూడా కొన్ని విచిత్రమైన చట్టాలను చేస్తాను ఈ మధ్య బత్తాయిలు. ఆ విచిత్రమైన చట్టాలు ఏంటంటే వాళ్ళదో విచిత్రమైన చట్టాలు తీసుకొచ్చిన. ఆఖరికి లవ్ ప్రపోజ్ చేస్తే కూడా ఇక్కడ నేరం కిందనే అనే చట్టాలు వచ్చేటట్టున్నాయి మన భారతదేశంలో.